అమాయకంగా ఉంటాయి. ఆ, హృదయమేమో చాలా కఠినంగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించండి. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయపరుస్తాడు. ఏ విధంగా గాయపరుస్తాడు? కఠినమైన నిజము కఠినంగా ఉంటుంది. నిజము చేదుగా ఉంటుంది. నిజము ఆ చూడడానికి వినడానికి వింపుగా ఉండదు. అయినా మేలు కోరే స్నేహితుడు చెప్తాడు. చాలా మంది చెప్పరు, ఏ తప్పు చేసినా చెప్పరు. మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటారు అంతే సర్దుకొని. నాకెందుకులే అనుకుంటారు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అర్థమైందా? ఆ తర్వాత తండ్రి స్నేహితుడు, మన యొక్క స్నేహితుడు ఆపద టైంలో వాడు ఆదుకుంటాడు మనల్ని. తర్వాత నిజమైన వాడు ఏం చేస్తాడు? గాయాలు రేపుతాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. చూడండి తర్వాత సామెతల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం. అనేకులు అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు. ఏంటంట? అనేక మంది గొప్పవారి యొక్క స్నేహాన్ని కోరుకుంటారు. దానం చేసేవాడు, దాతగా ఉన్నవాడికి అనేక మంది స్నేహితులు అయిపోతారండి. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మీ వెనకాల ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో, రారా ఇక్కడ వరకు వెళ్ళొద్దాం అని చెప్పి రోజంతా నీ వెనకాల వేసుకొని తిప్పి నువ్వు అక్కడక్కడ ఆగి కూల్ డ్రింక్ తాగటము, టిఫిన్ చేయడము అన్నీ చేసుకుంటా పక్కన ఉన్నవాడిని ఏం పట్టించుకోలేదు అనుకో, ఆడు రెండోసారి నీ దగ్గరికి వస్తాడా? వస్తాడా? మళ్ళీ వెళ్దాం రా అంటే వస్తాడా? అవసరమైతే కొడతాడు కూడా అడిగితే. నువ్వైతే తినేసావు, నీ నీ కడుపు చూసుకున్నావు, నీ ఆకలి చూసుకున్నావు, నన్ను పట్టించుకున్నావా? ఇక్కడ ఒక మాట అంటున్నాడంటే, అనేకులు చదువునన్న మాట చదువు. అనేకులు గొప్పవారి యొక్క స్నేహము, గొప్పవారి యొక్క కటాక్షము వెతుకుతారు, కోరుకుంటారు. కానీ దాతగా ఉన్నవాడికి, దాతగా అంటే దాతృత్వం కలిగిన వాడికి, పెట్టేవాడికి, ఇచ్చేవాడికి అందరూ స్నేహితులుగా ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనము స్నేహితులను సంపాదించుకోవాలి. స్నేహితులను సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? ఫస్ట్ నేను ఒక మాట చెప్తా. మంచి మాట. ఏం చెప్తాను? మంచి మాట ద్వారా సంపాదించుకోవాలి. రెండవది మంచి ప్రవర్తన ద్వారా సంపాదించుకోవాలి. మూడవది వారికి మేలు చేయడం ద్వారా సంపాదించుకోవాలి. ఈ మూడు మాట గుర్తుపెట్టుకోండి. ఎలా సంపాదించుకోవాలి స్నేహితులు? మనము మంచి మాట వలన. ఒకవేళ వాడికి కఠినంగా ఉన్న నువ్వు చెప్పే మాటలో తర్వాత అర్థం చేసుకుంటాడు. వాడిని మంచి నడవడికలో నడిపిస్తే వాడిని స్నేహితుడిగా మారుతాడు. తర్వాత వాడికి మంచిగా స్నేహం చేయాలని నమ్మకంగా నువ్వు తర్వాత మంచిగా ఒకవేళ ఆపదలో ఉంటే ఆదుకోవాలి. ఈ విధంగా అయితే ఎవడైనా నీకు స్నేహితుడు అవుతాడు. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. సరే, లోక సంబంధమైన స్నేహము, లోక సంబంధమైన స్నేహాన్ని పక్కన పెట్టేసి మనము దైవికమైన స్నేహానికి మనం ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. ఇప్పుడు వరకు స్నేహితుల గురించి మనం చదువుకున్నాం. ఇలాంటి స్నేహితులు ఎలా ఉపయోగపడతారనేది చెప్పుకున్నాం మనము. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన వారు, బైబిల్ గ్రంథం అంతటికి ప్రాముఖ్యమైన వారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. ఆ ఇద్దరు వ్యక్తులు మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా? నో. అబ్రహాము బైబిల్ యొక్క ప్రాధాన్యత ఎక్కువ వారి గురించి ప్రస్తావిస్తుంది. ఎవరి కోసం అంటే అబ్రహాము గురించి, మోషే గురించి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన వారిలో అబ్రహామును ఆదికాండం తీస్తే అబ్రహాము, పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క పంచకాండాలు అంటే ఈ యొక్క 5 గ్రంథాలు, మొదటిగా సంఖ్యాకాండము, ఆదికాండము, నిర్మాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండమును చూస్తే మోషే కనిపిస్తాడు. మోషే ఎక్కువగా కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ దేవుని స్నేహితులుగా అనబడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే వీరిద్దరు దేవుని స్నేహితులుగా అనబడ్డారు. అబ్రహాము విషయం మనం చూసినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మనం ప్రతి ఒక్కరు పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. తోలు వేసి
నీ స్నేహితుడైన, ఎవరంట అమ్మా చెప్పండి, స్నేహితుడు ఎవరు అబ్రహాము? ఎవరికి? ఇప్పుడు దేవునితో మన స్నేహం, లోక సంబంధమైన స్నేహం చెప్పే మీకు నేను. స్నేహితులు ఎలా వస్తారు? అర్థమైందా? ఒకవేళ లోక సంబంధమైన స్నేహము నీ దగ్గర మంచి మాట లేకపోయినా, మంచి ప్రవర్తన లేకపోయినా, ఏమీ లేకపోయినా ఇంకో రకంగా వస్తారు స్నేహితులు. ఏ రకంగా వస్తారు మీ అందరూ తెలుసు. ఎలా వస్తారు? డబ్బు ఉందనుకో, డబ్బు ఉంటే అంట సుబ్బుగారిని కూడా సుబ్బరాజు గారు అంటారంట. అర్థమవుతుందా? మామూలు డబ్బు లేకపోతే సుబ్బుగాడే, లేకపోతే సుబ్బరాజు గారు అంటారంట. జాగ్రత్తగా ఆలకించండి. కానీ ఇది ముందు పొగడము, వెనకాల తిట్టడము, గొయ్యి తీయడం అంటారు దాన్ని. అలా కాదు. అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు? అబ్రహాముని దేవుడు పిలిచాడు. చదవవసరం, ఆదికాండం 12 దేవుని పిలిస్తే, అబ్రహామా, నీ తండ్రి వద్ద నుండి, నీ తండ్రి ఇంటిని, నీ స్వజాల్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రా. వస్తే నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాను? సముద్ర ఇసుకరేణ వలె, ఆకాశ నక్షత్రాల వలె నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి, ఈ యొక్క ప్రపంచమంతా, నీ ప్రపంచమంతా కూడా నీ యొక్క కుమారుల ద్వారా, నీ ద్వారా దీవించబడతారు అని చెప్పాడు దేవుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా చెప్దామా? అబ్రహాము దేవునిని నమ్మాడు. ఎలా నమ్మాడు? ఆయన చూసినట్లయితే మనము అబ్రహాము దేవుని నమ్మిదాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. యాకోబు పత్రికలో రాయబడద్ది. దేవుని నమ్మితే నీతిగా ఎంచబడతారు, నీతి మంత్రులు చేర్చబడతారు. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని చెప్పిన ప్రకారమే అబ్రహాము బయటకు వచ్చాడు. దేవుడు మాట ఇచ్చిన ప్రకారమే, ఆయన మాట ఇచ్చిన ప్రకారమే ఎన్ని సంవత్సరాలు నెరవేర్చాడు తెలుసు అబ్రహాం పట్ల? మాట ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలకి అబ్రహాం పట్ల వాగ్దానం నెరవేరింది. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఈ లోపల ఆయనకి ధనధాన్యాలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నిజమైన వాగ్దానం అంటాడు అబ్రహాము, అయ్యా ఎన్నున్నా నాకు ప్రయోజనం ఏంటి? నాకు కుమారులు లేరు కదా. ఆ కుమారుని కూడా ఆయన 25 సంవత్సరాలకు వాగ్దానం చేయబడిన 25 సంవత్సరాలకి అబ్రహాముకి రమారమి 100 ఏళ్ళు, 100 సంవత్సరాల వయసులో వాగ్దానం నెరవేరింది. అబ్రహామును అందుకనే ఆయన స్నేహితుడిగా భావించి అబ్రహాము దేవుని నమ్మెనో. గట్టిగా స్తోత్రం చెప్తాం. మనము దేవునికి స్నేహితులుగా అవ్వాలంటే మనము ఆయన్ని నమ్మాలి. రావడము, వెళ్ళిపోవడము, వాక్యం వినడము, వెళ్ళిపోవడం కాదు. దేవుణ్ణి మనం నమ్మాలి. ఆయన మన జీవితంలో ఉన్నాడని నమ్మాలి. మన జీవితాన్ని నూతన పరుస్తాడని నమ్మాలి. మన జీవితాన్ని వెలిగిస్తాడని నమ్మాలి. అది నమ్మకం. అబ్రహాము నమ్మాడు. అబ్రహాము నమ్ముట బట్టి ఆయన నీతిగా ఎంచబడింది. అందుకనే అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. నా సేవకుడైన ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఎవరు అమ్మా చెప్పండి? ఇశ్రాయేలు అంటే ఎవరు చెప్పండి, మీరు చెప్తారా? ఎవరో? యాకోబు. యాకోబు ఎలా ఇశ్రాయేలు ఎలాగయ్యాడు ఆయన? చెప్పండి. మీకు మరి వాక్యం చెప్తున్నాం కదా, వినాలి కదా మరి మీరు. ఇశ్రాయేలు ఎలా అయ్యాడు? యాకోబు దేవునితో పెరుగులాడి పోరాడి గెలిచి యాకోబు అనబడవు, నీ పేరు ఇశ్రాయేలే. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇశ్రాయేలు ఇక్కడేం మాట్లాడుతున్నాడు? ఇక్కడ నా సేవకుడవైనా, నా స్నేహితుడు లేదు యాకోబుని. ఇశ్రాయేల్ నా స్నేహితుడు లేదు. ఎవరినన్నాడు స్నేహితుడని? అబ్రహామును మాత్రమే అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చిన ఆధిక్యత యాకోబు కలగల, ఇస్సాకు కలగల, ఎవరికి కలగన ఆధిక్యత మనకు కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్దాం. అబ్రహాముకి కలిగిన ఆధిక్యత మనకు కలిగింది. ఎలా కలిగిందో చెప్తా మీకు నేను. చదవండి, ఆ మాట చదవండి. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు
నా స్నేహితుడైన ఏంటంటే నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ఆ, బూది గంధముల నుండి. చూడండి అక్కడ ఏం మాట్లాడు, చక్కటి మాట. నా యొక్క స్నేహితుడైన అబ్రహాము సంతానం. అబ్రహామును స్నేహితుడని సంబోధిస్తున్నారు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను. యాకోబు పత్రిక 2:23 ఉంటుంది, చదవవసరంలా. యాకోబు పత్రిక 2:23 వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీతిగా ఎంచబడే ఆ నీతి అబ్రహాముని ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారకుడికి చేసింది. తర్వాత సెకండ్ పర్సన్ ఎవరంటే చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు. ఎలా మాట్లాడాడంటమ్మా? మనుషునితో, తన స్నేహితునితో మనుషుడు ఎలాగ మాట్లాడతాడో యెహోవా మోషేతో ముఖాముఖిగా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడు అవడానికి గల కారణం ఏంటి? అమ్మ చెప్పండి, కారణం ఏంటి? ఒకే ఒకటే, ఆయన్ని నమ్మాడు. మనము వస్తున్నాం వెళ్తున్నాం కానీ నమ్ముతున్నామా ఆయన్ని? నమ్మే గుంపులో జాబితాలో మనం ఉన్నాం అసలు వాస్తవంగా. అందుకని మనం నమ్మమని మనం ఆయన్ని ఎతకలేదు, ఆయనే మనల్ని వెతికాడు. మనం ఆయన నమ్మలేదు, ఆయనే మనల్ని నమ్మాడు. వెతికేది ఆయన, వెతికి మన కోసం వచ్చాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆయన్ని మనం ఏర్పాటు చేసుకోలా, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. పలానా టైంలో నేను నమ్మానండి, పలానా టైంలో నేను అంగీకరించానండి. లేదు లేదు, నీ దగ్గరికే ఆయన వచ్చాడు. ఇన్నే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము స్నేహితుడు అవడానికి కారణం ఏంటంటే ఆయన్ని నమ్మాడు. విశ్వాసము. గట్టిగా స్తోత్రం చెప్తాం. విశ్వాస మూలముగా మనం మాత్రము ఆయనకు స్నేహితులుగా అవుతాం మనం. గట్టిగా స్తోత్రం. దేంట్లో విశ్వాసం? దేంట్లో విశ్వాసం అండి? ఏమంటే దేవుని మీద విశ్వాసం ఉంచాం. ఆయన యేసు ప్రభు అని నమ్మాములే. అబ్రహాము దేవుడని నమ్మాడు. ఆయనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి? ఎవరైనా చెప్పండి. అబ్రహాముకి ఏమేమి ఇచ్చాడు దేవుడు? అమ్మా, అబ్రహాముకి బయటికి పిలుచుకున్నప్పుడు ఒంటరిగా పిలుచుకున్నాడు ఆయన. అన్నీ విడిచిపెట్టుకొని వచ్చేసాడు. అబ్రహాముకి ఏమి ఇచ్చాడు దేవుడు? సంపాదన ఇచ్చాడా లేదా? కుమారుడు లాస్ట్లో చూద్దాం. అర్థమైందా? ధనవంతుడిగా చేశాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు ఆయన? నమ్మితే, ఆయన మంది విశ్వాసం ఉంచితే మనల్ని ఏం చేస్తాడు ఆయన? మన ధనవంతులుగా. గట్టిగా స్తోత్రం చెప్తాం. మీరు వద్దా అంటే మాట వరుసకు కూడా మేము ధనవంతులు అవ్వము అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారా? అవుతారా అవరా? అవి చెప్పండి. అవుతారా అవరా? ధనవంతులు అవుతారా అవరా? అవుతాం. ధనవంతులు అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్తా. గ్యారెంటీగా అవుతారు. ఎందుకంటే ఆయన్ని మీరు నమ్మారు. గట్టిగా స్తోత్రం. ఇంకొక అసలు మనం ధనవంతులు అవడానికి ఏ ఆటంకం లేదు, ఒక రీజన్ చాలు. అర్థమైందా? మీరు ఆయన్ని నమ్మారు, అంతే. ఇక నో మోర్ క్వశ్చన్స్. మీరు ఆయన్ని నమ్మారు, దేవుడు మీకు కావాల్సిన అన్నీ కూడా ఇచ్చాడు. ఇస్తాడు కాదు, ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. అబ్రహాముకి ఇస్సాకుని దేవుడు 25 సంవత్సరాల క్రితం ఇచ్చాడా, ఇస్తాడా? మీ దృష్టిలో చెప్పండి. ఇచ్చేసాడు ఆయన. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చాడు గనుకే, ఆయన దృష్టిలో అది ఇచ్చాడు గనుకే ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు ఆయన. చేస్తానని చెప్పాడు, అంతే. మనకి ఇస్తానన్నదే ఆయన చెప్తాడు. ఆయన చెప్పింది మాత్రమే చేస్తాడు ఆయన. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని మనం నమ్మితే మనం ఆశీర్వాదానికి వారసులం. అవునా కాదా? మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఆశీర్వదించబడడానికి కాదు,
ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్దాం. రెండవది మనం చూసాం, ఒక మనుషుడు తన స్నేహితుడితో అతని యొక్క ఫ్రెండ్తో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మోషే చరిత్ర మీకు తెలుసా అమ్మా? ఎంతమంది తెలుసు మోషే గారి గురించి? ఎంతమంది తెలుసు? తెలీదా? తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుసా? తెలీదన్న వాళ్ళు అయితే మీరు ఆల్ నైట్ ప్రేయర్కి రావాలి. మీరు ఇక తెలియదన్న వాళ్ళు మీకు మరి ఏం చెప్పాలి? మీకు ఆల్ నైట్ ప్రేయర్లు అన్ని వివరంగా చెప్పాం. మోషే చరిత్ర మనము ఒక 2-3 ఆల్ నైట్ ప్రేయర్లు మొత్తం చెప్పుకున్నాం, అవునా కదా? నిర్గమాకాండము జాగ్రత్త కలిగించండి. మోషే ఆయన ఎవరో, ఏ యొక్క జాతికి చెందినవాడు అంటే ఆయన మోషే హెబ్రీయుడు. అబ్రహాం ఎవరో? హెబ్రీయుడు. అర్థమవుతుందా? మోషేని దేవుడు పుట్టించుకున్న తర్వాత అనేకమైన మరణాపాయ పరిస్థితుల్లో నుండి, మోషే పుట్టిన కాలంలో రక్షకుడు మీకోసం పుడుతున్నాడని మోషే గురించి అనేక మంది చిన్నపిల్లలందరినీ చంపేశారు. యేసు ప్రభువు పుట్టిన కాలంలో మీకోసం రక్షకుడు మెస్సయ్య రాజుగారు వస్తున్నాడని చిన్నపిల్లలందరినీ చంపేశారు. అర్థమవుతుందా? మోషేకి యేసు ప్రభుకి చాలా సంబంధం ఉంటుంది, చాలా పోలికలు ఉంటాయి. యేసు ప్రభువు ఆయన 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాశాడు. గట్టిగా స్తోత్రం చెప్తా. అర్థమైందా? ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి తిరిగి వచ్చిన తర్వాత గొర్రెలు కాశాడు యేసయ్య. ఈయన గొర్రెలు 40 సంవత్సరాలు గొర్రెలు కాసి వచ్చిన తర్వాత ప్రజలను కాశాడు మోషే. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆయనకి ఈయనకి సంబంధం ఉంది. ఈ మోషే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. తర్వాత ఈయన 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసిస్తూ, ఐగుప్తు యొక్క ధనాన్ని అనుభవిస్తూ, సుఖల సౌఖ్యాలు అనుభవిస్తూ అక్కడ పెరిగిన వ్యక్తి 40 సంవత్సరాలు. తర్వాత మోషే ఒక వ్యక్తిని చంపేసి ఇసుకలో పాతి పెట్టి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను. అక్కడికి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఈ దేవుడు ఆయన మోషేని మండుచున్న పొదలో దర్శించాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. పొద కాలిపోవట్లేదు, అగ్ని మండుచున్నది. ఆ పొదలో నుంచి మోషేని దర్శించాడు. దర్శించిన తర్వాత మోషే దేవుణ్ణి నమ్మాడు. ఎలా నమ్మాడు ఆయన? అయ్యా నిన్ను ఎలా నమ్మను అంటే, మోషేకి సూచక క్రియలు, అద్భుతాలు చేసే, మహత్కార్యాలు చేసే ఒక కర్రనిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దా. ఆ విశ్వాసంతో ఎక్కడి నుండి పారిపోయి వచ్చాడో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు రాజు ఎదుట. గట్టిగా స్తోత్రం చెప్దా. అందుకే మోషే స్నేహితుడితో మాట్లాడినట్టు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుణ్ణి పిలుచుకుంటామన్నాడు. పిలుచుకున్న వాళ్ళు నమ్మితే దేవుణ్ణి నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి వెళ్తావు. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. అందుకనే మోషే దేవునికి అంత దగ్గరగా, ఆయనతో స్వయంగా ముఖాముఖిగా మాట్లాడే అంత అనుభవము దేవుడు మోషేకి ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 3:2 ఉంటుంది చూడండి. మోషే నా ఇల్లంతటిలో గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అంత నమ్మకత్వాన్ని మనం సంపాదించుకుంటే దేవునికి ఒకటే దేవుని మందు నమ్మకం. నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం ఉంచడం ఆయన మీద. మనము అబ్రహాము దేవునికి స్నేహితుడు అవడానికి కారణం విశ్వాసం ఉంచడం. మోషే స్నేహితుడు అవడానికి కారణము విశ్వాసం ఉంచడమే. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 15వ అధ్యాయము మనం చూడండి ఒకసారి. మొదటగా దేవుని నమ్మాలి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. అమ్మ, ఎవరంటే నిజమైన ద్రాక్షావల్లి? దేవుడు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి.
నిజమైన స్నేహితుడు, నిజమైన మిత్రుడైన ఆయన నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తూ నాలో ఫలింపని ప్రతి చెప్పండి ఎక్కడ ఫలించాలి మనం? చెప్పండి ఎక్కడ ఫలించాలి? ఆయనలో ఫలించాలి. నువ్వు ఏది చేసినా ఆయనలో ఉండి చేయి. ఆయనలో ఉన్న తర్వాత నువ్వు బయటికి పెత్తనాలు చేయడానికి కుదరదు, అస్సలు కుదరదు. బయట బయట నుంచి వచ్చిన ఆచారాలు కానీ, పద్ధతులు కానీ, పనులు కానీ, ప్రవర్తన కానీ నువ్వు చేయడానికి వీల్లేదు. ఫలిస్తే నువ్వు ఎవరిలో ఉండి ఫలించాలి? ఆయనలో ఉండి ఫలించాలి. ఆయనలో ఉంటేనే ఫలిస్తావు నువ్వు. అక్కడ చెప్పబడుతున్నా తీగ ఉందనుకోండి, ఇది ఒక కాండం అనుకో, ఈ తీగ ఈ యొక్క కాండంలో చెట్లో ఉంటేనే ఫలిస్తుంది. అక్కడ అందుకే స్పష్టంగా రాయబడింది, చదవండి తర్వాత. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇదిగోండి ఇక్కడ ద్రాక్షవల్లి అనుకుందాం. ఇదిగో ఇది కనిపించేది. దాంట్లో అనేకమైన తీగలు ఉన్నాయి. ఒక తీగ ఫలిస్తుందంట, ఒక తీగ ఫలించట్లేదంట. ఫలించే తీగ బహుగా ఫలిస్తుంది, ఫలించిన తీగ తీసి పడేస్తున్నానంట ఆయన. ఒక దాంట్లో నుంచి వచ్చింది ఒకటే చెట్టు, దాంట్లో ఎందుకు ఫలించట్లా? నేను ఈ యొక్క సందర్భము దేవుని చిత్తమైతే వచ్చే వారం చెప్తా. ఆ వాక్యం వినడానికి మీరు మళ్ళీ రావాలి. గట్టిగా స్తోత్రం చెప్తా. ఎందుకు ఫలించట్లేదు? ఒకే చెట్టులో నుంచి వచ్చిన ఆ జీవము, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన ఆ జీవంలో వచ్చిన మనము ఒకరొకలాగా ఎందుకు ఫలించట్లా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మన దేవుని చిత్తమైంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. చదవండి, ఆ మాట చదవండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను, ఆ పనికిరాని తీగ ఎందుకు అయిపోతుందో చెప్తా మీకు తర్వాత, ఇప్పుడు చెప్పను. పనికిరాని తీగలను ఏం చేస్తానంటే ఆయన తీసి పారవేస్తాను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎవరో ఫలించే తీగలో నా యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయనలో మీరుంటే, ఆయన ఏమన్నాడు? నా యందు నిలిచి ఉండుడి. అప్పుడు అందుకంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తా. మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని చూస్తా. కానీ ఆయన ముందే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్తా. నువ్వు చూడకపోయినా చూసే దేవుడు ఆయన నీ పట్ల. కానీ దేవుడు నువ్వు ఎవరిని అంటున్నాడు ఈ మాట? ఆయనలో ఉన్నవారితో మాట్లాడుతున్నాడు. చదువు నా మాట. ఆ మాట, నా యందు నిలిచి ఉండుడి, మీ అందును నేనునో నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ, చెప్పండి ఎక్కడమ్మా? ద్రాక్షవల్లి ఎక్కడ ఉంటుంది? ద్రాక్షవల్లి అంటే ఏంటి? ద్రాక్షవల్లి అంటే ఏంటండి? ద్రాక్ష చెట్టు ఎక్కడ ఉంటుంది? మన ఇంటి దగ్గర కూడా వేసుకోవచ్చు. బాగా ఫలించింది అంటారా వేసుకున్న చెట్లు? అది ఎక్కడ ఉండాలి? ద్రాక్ష చెట్లు ఎక్కడ ఉంటాయి? పొలంలో ఉంటాయి. అర్థమైందా? పొలం అనగా సంఘము. సంఘములో ఉన్న ప్రతి ద్రాక్ష చెట్టుకి ఏం చేయబడద్దు తెలుసా? త్రవ్వబడద్ది, చుట్టూరు కలుపు తీయబడద్ది, ఎరువు వేయబడద్ది, దానికి బలమైన ఆహారం పెట్టబడద్ది. అప్పుడు అది గట్టిగా స్తోత్రం చెప్తా. నువ్వు ఒంటరిగా ఉంటే, ఆ దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము ఎక్కడికి వెళ్ళలేదండి, పర్వాలేదండి, వాక్యం విన్నామండి, మైక్లో వస్తుంది కదా అప్పుడప్పుడు వాక్యం. నేను అన్నాడు, ఒక వ్యక్తి అన్నాడు, వాక్యం వింటున్నాను అన్నానండి. ఇది వాక్యం వింటున్నాడా ఈ కుర్రోడు కూడా అనుకున్నా. ఎక్కడ వింటున్నావు అన్న. మైక్లో చెప్తుంది కదండి, గంటకే అదే వాక్యం అన్నాడు. అయితే మంచిదేనయ్యానా, అదే వాక్యం అనుకున్నాడు అతను. మనం కూడా మనకు కొంతమంది యూట్యూబ్లో చెప్పే వాక్యాలే అయ్యే వాక్యాలు అనుకుంటున్నాం. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు
ఆయన దగ్గర మోకరించి ఆయన నీతో మాట్లాడే విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే అది నిజముగా నువ్వు ఫలించినట్లు. గట్టిగా స్తోత్రం చెప్తాం. అది ఎక్కడుండాలి? పొలములో ఉండాలి. ఆ పొలములో ఉన్న ద్రాక్షవల్లికి తీగగా ఉన్న నీవు ద్రాక్షవల్లిలో ఉండాలి. పొలంలో ఉంటే సార్ ద్రాక్ష చెట్టు పొలంలో ఉంది కదా, నీకు సాలే అనుకోగలుగుతావు. నువ్వు ద్రాక్షవల్లిలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. చదువు నా మాట, చదువు నాన్న. తీగ, తీగ అంటే ఎవరో? నేను అని చెప్పండి. నేను, మనము తీగ. నేను ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో. తనంతట తాను ఫలిస్తుందా? శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గాల్లో కాయలు కాయించటం, గాల్లోనే పంటలు పండించడం. నిజమే, తెలుసా మీకు ఆ సంగతే? తెలుసా? కానీ ఈ ద్రాక్షవల్లి అలా కాదు. ఇది గాల్లో కాల్చింది ఇక్కడే అయిపోద్ది. గాల్లో కాపించిన కాయలు కూడా ఇక్కడే అయిపోతాయి. ఎక్కడికి? భూమిని దాటి ఎక్కడికి వెళ్ళావు. మనం మాత్రం ద్రాక్షవల్లిలో కాసిన కాయలో ఇది దాటి ఇంకో చోటకి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? పరలోకానికి వెళ్తాయి. గట్టిగా స్తోత్రం చెప్దాం. అది అంతటి ప్రభావం మనకు ఉంది. దేవుడు మనకు అంత ఆధిక్యత ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పినానా? అలాగే నా యందు నిలిచి ఉంటే మీరు ఫలించరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవడి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. గట్టిగా స్తోత్రం చెప్తా. ద్రాక్షవల్లి అనే బీజం మీలో ఉంది. మీలో ద్రాక్షవల్లి బీజం ఉందనుకో, నువ్వు ఎలా ఫలిస్తావు తెలుసా? బహుగా ఫలిస్తావు. గట్టిగా స్తోత్రం చెప్తా. దేవుని యొక్క సంకల్పం నీ మీద ఉంది. దేవునిలో నువ్వు ఉన్నట్టయితే నువ్వు బహుగా ఫలిస్తావు. గట్టిగా స్తోత్రం. నువ్వు బహుగా ఫలించాలంటే దేవునిలోనే ఉండాలి. దేవుని మాటలు నీలో ఉండాలి. చదువు నాన్న మాటలో ఎన్నో వచ్చును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉన్నని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఎవరో కలబంద మొక్క ఇచ్చారు నాకు. దాన్ని భూమిలో పాతేయండి అన్నారు. పాతేయమనేసరికి దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేసా, పాతేయకోకుండా. అది ఎన్ని రోజులు చూసినా పచ్చగా ఉంటుంది. అర్థమవుతుందా? ఉదాహరణ చెప్తున్నా మీకు, వినండి. ఎన్ని రోజుల నుంచి చూసి, నెల రోజుల నుంచి చూసినా కానీ పచ్చగా కనపడుతుంది అది. కానీ దానికి ఒక ఏరైనను, ఒక కొమ్మైనను, ఒక ఫలింపైనను లేకపోయినే అన్నట్టుంది అది. అదే దాన్ని తీసుకెళ్ళి ఇంకొక కలబంద మొక్క కుండీలో ఉంది. దానికి నీళ్ళు లేవు. మనం వర్షం పడింది. వర్షం పడేసరికి ఆ దెబ్బకి బాగా నానింది. కొత్త ఆకులు వేసుకొచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్తా. బయట పాడేసిన తీగట్టు ఉంటుంది తెలుసా? పచ్చగానే ఉంటుంది, కలబంద మొక్కలాగా. అనుకుంటారు ఏం పర్వాలేదు, పచ్చగానే ఉన్నానుగా. ఒకరోజు చూసి పచ్చగానే ఉన్నానుగా, రెండో రోజు చూసి పచ్చగానే ఉన్నానుగా, మూడో రోజు 3 నెలల తర్వాత పచ్చగా ఉన్నానుగా. పచ్చగా ఉన్నావు అనుకుంటావు కానీ ఫలింపు ఉండదు. నువ్వెక్కడ ఉండాలి? ద్రాక్షవల్లిలో ఉండాలి. అప్పుడే నీకు ఫలింపు. సంఘములో ఉండాలి. నువ్వు ఫలించాలంటే నేను చెప్తా. దేవుని చిత్తమైతే వచ్చే వారము దాని గురించి వాక్యం చెప్తా మీకు నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువునా మాట, చదువునాన్న. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఏది ఇష్టం? అక్కడ చాలామంది పరిశుద్ధాత్మని అంటున్నాడు. పరిశుద్ధాత్మ కూడా ఉంది దాంట్లో ఇంక్లూడింగ్. అక్కడ ఏది ఇష్టమో చాయిస్ ఇచ్చాడు మనకి. పరిశుద్ధాత్మని కరెక్టే. పరిశుద్ధాత్మనికి మనం పొందుకోవాలని
ఆయన కోరుకుంటామన్నాడు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పొందుకోవాలని. పరిశుద్ధాత్మ